నువ్వు సంపాదించు నేను దోచుకుంటా. ఇదే డీప్ స్టేట్ ఆలోచన, ప్రపంచవ్యాప్త కుబేరుల ఆలోచన. వాళ్ళు సాధ్యమైనంత వరకు మనల్ని అలా తినేయడానికే ఇష్టపడతారు. మనం కష్టపడితే వాడు బ్రతకడానికి. ఇప్పుడు రష్యా, చైనా అనే దరిద్రపు దేశాలు ఎలాగ ఉంటది? ప్రభుత్వపు ఇక ప్రజలకు ప్రైవేట్ ఆస్తులేమీ ఉండవు. ఒకప్పుడు వాడు ఫ్లాట్ ఇస్తాడా, ఫ్లాట్లో బతకాల. ఇల్లు ఇస్తే ఇంట్లో బతకాల. నీ స్థాయి పెరిగేదాన్ని బట్టి, నువ్వు పార్టీతో మమేకమైన దాన్ని బట్టి నీకు డిజిగ్నేషన్స్ పెరుగుతాయి, అది పెరుగుతుంది. అందువల్లే కదా ఈ రెండు నాశనమైనవి. తర్వాత పెట్టుబడిదారి వ్యవస్థను తెచ్చుకుని ఆ దరిద్రపు ఆలోచనల వ్యవస్థలకి ప్రతిరూపాలే అక్కడ ఉండేటటువంటి డీప్ స్టేట్ బ్యాచ్. వాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారంటే, ముందు మనకి అందమైన అద్దాన్ని చూపెడతారు, అద్భుతమైనటువంటి చూపెడతారు, తర్వాత మనల్ని మోసం చేస్తారు, ఓ ట్రాప్లో పడేస్తారు. నేను నిన్ననే చెప్పా, గ్లాసు నీళ్ళని మనం ఎదువరకటి రోజుల్లో రోడ్డు పక్కన తాగేవాళ్ళం కాస్తే వాళ్ళ బాటిల్ కొనుక్కు తాగుతున్నాం, తప్పనిసరి చేశారు మనల్ని. ఆ విధంగానే ఇప్పుడు 15 minutes ఫార్ములా ప్రపంచవ్యాప్తంగా ఇదొక ఆటగా నడుపుతున్నారు. ఏంటయ్యా అది? బ్రిటన్లో ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. అంటే మీరు ఇంకెక్కడికి పోనక్కర్లా, 15 నిమిషాల పరిధిలోనే మీకు షాపు కావాలా, హోటల్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంజాయ్మెంట్ కావాలా, ఇవన్నీ 15 నిమిషాల పరిధిలోనే. మనం చాలా హ్యాపీ. మనకి గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లోనే షాపు, దోబి, అందరూ ఉంటే బయటికి వెళ్ళాల్సిన పనే ఉంది. ఇట్లాంటి స్టేజీలో బాగానే ఉంటుంది. కానీ మన స్వేచ్ఛని వాడు లాగేస్తున్నాడు. ఎట్లాగా? 15 కిలోమీటర్లు దాటితే పెనాల్టీ కట్టాలా, లేదా గ్రీన్ ట్యాక్స్ అంటారు దాన్ని. 15 కిలోమీటర్ల పరిధిలోనే నువ్వు బతకాలి. నీకు డిజిటల్ ఐడి ఇస్తాడు. చైనాలో ఇది జరుగుతుంటుంది. అది దాటితే కనుక వాళ్ళకి కట్టాల్సి ఉంటాయి. అలాగే ఇంట్లో నుంచి నేను బయటికి రాకుండా బంధించేయచ్చు అక్కడ వాళ్ళ టెక్నాలజీ. అదే పరిస్థితి ఇప్పుడు బ్రిటన్లో ప్రయోగాత్మక చేస్తున్నారు. దాన్ని మనకు కూడా గొప్పగా చూపెడతారు. అరే మొత్తం మన 15 నిమిషాల్లో ఉంటే ఏం బాధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి 29 గ్రామాలను మొత్తం ఉంటే బయటికి వెళ్ళాల్సిన పని ఏంటి? అదే స్వర్గం అనగానే మనోళ్ళందరూ ఓకే ఓకే అంటారు. తర్వాత కొన్ని రోజులు అయ్యాక నువ్వు ఆ 15 గ్రామాలను తిరుగుతున్నప్పుడు ఒక విరక్తి పుడుతుంది. ఆ 29 గ్రామాలు అప్పుడు ఎక్కడికో పోవాలనుకుంటే డబ్బులు కట్టాలా? అంటే దానికి స్వేచ్ఛను కోల్పోతావు నువ్వు. ప్రపంచమంతా తిరుగుతున్నటువంటి వేళ ఈ కొత్త రిస్ట్రిక్టెడ్, అంటే దీని ద్వారా డబ్బులు సంపాదించు. అప్పుడు మనం కారు కొనుక్కోనక్కర్లా, వాళ్ళ బస్సులోనే తిరగాలి. అప్పుడు అదేంటి ఆయిల్ కోసం అనుకుంటాం. కానీ నువ్వు అద్దెకి తీసుకుంటావు, అద్దె కారు వాడిస్తాడు. అలాగే నువ్వు హోటల్ 15 కిలోమీటర్ల అవతలకి వెళ్ళకూడదు, నువ్వు అక్కడే తినాలి. ఆ హోటల్ వాడు పెడతాడు, ఆ ఎంటర్టైన్మెంట్ వాడు పెడతాడు. సచ్చినట్టు నువ్వు అక్కడే బతకాలి. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడ. ప్రపంచం మీదన ధనవంతుల కుట్ర. ఇందులో రాజకీయ పార్టీలు కూడా కొలైడ్ అవుతే వాళ్ళు ఇచ్చే డబ్బులకి జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర కూడా వస్తుంది రేపో మాపో.